డిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టినట్టు ఇండియాని ఒంటి చేత్తో ఓడిస్తా, మా వాళ్ళు నన్ను ఈ మ్యాచ్ కోసం రెడీ చేశారని ఉస్మాన్ తారిక్ మీడియా ముందు తెగ షో చేశాడు. అలాగే పాకిస్తాన్ టీం కూడా ఈ మ్యాచ్ లో మేమేంటో చూపిస్తాం, ఇండియాని ఓడించడానికి పర్ఫెక్ట్ ప్లాన్ వేశామంటూ 6 స్పిన్నర్లతో 18 ఓవర్స్ వేయించింది. కానీ లాస్ట్కి ఏమైంది? మ్యాచ్ మళ్ళీ ఇండియానే గెలిచింది. ఇషాన్ కిషన్ ఆడిన షాట్స్ కి పాకిస్తాన్ స్పిన్నర్స్ దడుచుకుంటే మన బౌలర్స్ దాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. దాంతో టీమిండియా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అయిపోయి ఇలా ఓడిపోతారని తెలిసే పాక్ ఈ మ్యాచ్ ని బాయ్కాట్ చేయాలనుకుందని పాకిస్తాన్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడానికి కారణం ఏంటి? పాకిస్తాన్ స్పిన్నర్స్ తోనే 18 ఓవర్స్ ఎందుకు వేయించింది? ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ రికార్డ్ ని బద్దలు కొట్టింది ఎవరు? మ్యాచ్ అయిపోయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ చెప్పిన సంచలన విషయాలేంటి? తిలక్ వర్మపై గంభీర్ ఎందుకు సీరియస్ అయ్యాడు అనే విషయాలని వీడియోలో తెలుసుకుందాం. ఈ మ్యాచ్ లో మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే అది కేవలం 2 జట్ల మధ్య జరిగే పోటీ కాదు, అది తుఫాన్. ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటది. ఇక ఈ 2026 T20 ప్రపంచ కప్ లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఇండియా మరోసారి గెలిచి పాక్ కి తన సత్తా ఏంటో మరోసారి చూపించింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎన్నో అనుమానాలు, రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఐసీసీ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. దీనివల్ల ఈ మ్యాచ్ పై ఉన్న హైప్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. అయితే అభిమానులు ఒకవైపు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మరోవైపు కొలంబోలో వాతావరణం భారీ వర్షం పడొచ్చని హెచ్చరించడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. కానీ అదృష్టవశాత్తు మ్యాచ్ సాఫీగా సాగింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించిన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా నమీబియాతో మ్యాచ్ కి కడుపు ఇన్ఫెక్షన్ వల్ల దూరమైన అభిషేక్ ఈ కీలక మ్యాచ్ లో పాక్ కి చుక్కలు చూపిస్తాడని అభిమానులు భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా వేసిన మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మ షాహీన్ అఫ్రిదీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యి పెవిలియన్ కి వెళ్లాడు. ఈ డకౌట్ తో అభిషేక్ శర్మ కొన్ని చెత్త రికార్డులని మూటగట్టుకున్నాడు. T20 ప్రపంచ కప్ చరిత్రలో మొదటి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన 3వ ఇండియన్ క్రికెట్ గా ఆశీస్ నెహ్రా సరసన చేరాడు. అంతేకాకుండా T20లో భారత ఓపెనర్లలో అత్యధిక డకౌట్ల జాబితాలో సంజు శాంసన్ తో కలిసి 2వ స్థానానికి చేరుకున్నాడు. గత 6 ఇన్నింగ్స్ లో అభిషేక్ డకౌట్ అవ్వడం ఇది 4వసారి. అభిషేక్ శర్మ తర్వాత అవుట్ అవ్వడంతో ఇండియా కష్టాల్లో పడుతుందని ఇండియన్ ప్లేయర్స్ కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం మరోలా ఆలోచించాడు. అతను పాక్ బౌలర్లపై విరుచుకుపడి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇషాన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా కేవలం 27 బాల్స్లోనే తన హాఫ్ సెంచరీ మార్కుని అందుకున్నాడు. ఈ మెరుపు హాఫ్ సెంచరీతో అతను ఒక అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. 2012లో యువరాజ్ సింగ్ పాకిస్తాన్ పై 29 బాల్స్ లో సాధించిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డుని ఇషాన్ కిషన్ 14 ఏళ్ల తర్వాత బ్రేక్ చేశాడు. ఇషాన్ కిషన్ తన 40 బాల్స్ ఇన్నింగ్స్ లో 77 పరుగులు చేయగా అందులో 10 4లు మరియు 3 సిక్సర్లు బాది టీమిండియా స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. మీరెప్పుడైనా గమనించారా? ఇండియా పాక్ మ్యాచ్ లో ప్రెషర్ పెరిగినప్పుడు కొందరు ప్లేయర్స్ భయంకరమైన ఫామ్ లోకి వస్తారు. ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ని చూస్తే అందరికీ అదే అనిపించింది. ఇక ఇషాన్ కిషన్ ఒకవైపు దాటిగా ఆడుతూ ఉంటే మరోవైపు క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ మాత్రం పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంతో తిలక్ వర్మ తడబడడంతో ఇండియా స్కోర్ వేగం తగ్గింది. డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డకౌట్ నుంచి బయటికి వచ్చి తిలక్ వర్మతో చాలా సీరియస్ గా మాట్లాడడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టార్గెట్ 170 దాటాలని, స్పీడ్ గా ఆడాలని గంభీర్ అతను గట్టిగా సూచించాడు. చివరికి తిలక్ వర్మ 24 బంతుల్లో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత భారత స్కోర్ వేగం మందగించింది. అది ఎంతలా అంటే 9 ఓవర్లకి 89 రన్స్ చేసిన ఇండియా ఆ తర్వాతి 6 ఓవర్లలో కేవలం 38 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 రన్స్ చేసి జట్టుకి అండగా నిలిచాడు. ఇక ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన హార్దిక్ పాండ్యా ఫస్ట్ బాల్ కే 6 కొడదామని ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చివరిలో శివం దూబే 27 రన్స్ మరియు రింకు సింగ్ కేవలం 4 బాల్స్ లో 11 రన్స్ చేయడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 రన్స్ భారీ స్కోర్ ని సాధించింది. ఇక పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ 3 వికెట్లతో రాణించగా సల్మాన్ అఘా అఫ్రిదీ తల వికెట్ పడగొట్టారు. అయితే 175 రన్స్ అనేది ఆ పిచ్పై చాలా మంచి స్కోర్ అని, ముఖ్యంగా స్పిన్నర్లకి సహకరిస్తున్న ఆ పిచ్పై ఈ లక్ష్యాన్ని ఛేదించడం పాకిస్తాన్కి అంత సులభం కాదని ఇండియన్ టీం భావించింది. అలా 176 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోని హార్దిక్ పాండ్యా ఫర్హాన్ ని డకౌట్ చేసి పాక్కి గట్టి షాక్ ఇచ్చాడు.
ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన జస్ప్రీత్ బూమ్రా తనదైన శైలిలో యార్కర్తో సైమ్ అయూబ్ని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఆ వెంటనే పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కూడా బూమ్రా బౌలింగ్లో అవుట్ కావడంతో పాకిస్తాన్ 13 రన్స్కే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో పాక్ ఫ్యాన్స్ అందరూ పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్షర్ పటేల్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేసి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ ఒక్కడే 44 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు పాక్ ఏదైనా అద్భుతం చేస్తుందేమో అని అనిపించింది. కానీ అక్షర్ పటేల్ బౌలింగ్లో అతను స్టంప్ అవుట్ అవడంతో పాక్ ఓటమి ఖాయమైంది. ఇక టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పాక్ బ్యాటర్లని తమ స్పిన్ బౌలింగ్తో ఉక్కిరిబిక్కిరి చేశారు. వరుణ్ చక్రవర్తి ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. చివరికి పాకిస్తాన్ 18 ఓవర్లలో కేవలం 114 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో ఇండియా 61 రన్స్ తేడాతో ఘన విజయం సాధించి సూపర్ 8కి అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో మరో విశేషం ఏంటంటే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ప్లేయర్స్ షేక్ హ్యాండ్ కూడా చేసుకోలేదు. గతేడాది ఆసియా కప్ నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. మ్యాచ్కి ముందు రోజు సూర్యకుమార్ యాదవ్ దీనిపై మాట్లాడుతూ సస్పెన్స్ని రేపు రివీల్ చేస్తాను అని చెప్పాడు. అన్నట్టుగానే మైదానంలో ఆ గంభీరమైన వాతావరణం స్పష్టంగా కనిపించింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్పై భారత్కి ఇది 8వ విజయం. ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్ల్లో భారత్ 8 సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక మ్యాచ్ గెలిచాక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ మేం టాస్ గెలిచినా ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళం. ఒక వికెట్ కోల్పోయినప్పటికీ ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో అద్భుతంగా ఆడి బాధ్యత తీసుకోవడం, ఆపై తిలక్, శివం మరియు రింకు రాణించడంతో టీం 175 రన్స్ మంచి స్కోర్ని సాధించగలిగింది. ఇది పార్ స్కోర్ కంటే 15 నుంచి 20 పరుగులు ఎక్కువే. బౌలింగ్ లో బూమ్రా తన వరల్డ్ క్లాస్ బౌలింగ్ టాలెంట్ తో తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. హార్దిక్ కూడా న్యూ బాల్ తో చార్జ్ తీసుకోవడం మరియు వరుణ్, కుల్దీప్, అక్షర్, తిలక్ అందరూ సమిష్టిగా రాణించడం జట్టు విజయానికి దోహదపడింది. ప్రస్తుత విజయాన్ని ఆస్వాదిస్తూనే జట్టు తదుపరి మ్యాచ్ల కోసం అహ్మదాబాద్కి ప్రయాణం కానుందని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్న ఇషాన్ కిషన్ మాట్లాడుతూ పాకిస్తాన్తో జరిగిన ఈ కీలక మ్యాచ్లో విజయం సాధించడం జట్టుకి టోర్నమెంట్లో ముందుకెళ్లడానికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని మరియు మోమెంటంని ఇస్తుంది. పిచ్ మొదట్లో బ్యాటింగ్ కి అంత సులభంగా లేనప్పటికీ గ్యాప్స్ లో బంతిని హిట్టింగ్ చేస్తూ మరియు సింగిల్స్, డబుల్స్ తీస్తూ 160-170 రన్ స్కోర్ ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నేను ప్రత్యేకంగా హాఫ్ సైడ్ గేమ్ పై దృష్టి సారించి ఫీల్డ్ ప్రకారం ఆడడం ఈ స్కోర్ సాధనలో కీలకంగా మారింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బూమ్రా మరియు హార్దిక్ పాండ్యాలు న్యూ బాల్ తో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. హార్దిక్ పాండ్యా మ్యాచ్ కి ముందు వేసుకున్న ప్లాన్ ని ఖచ్చితంగా అమలు చేస్తూ టైట్ ఏరియాల్లో బౌలింగ్ చేయడం జట్టు విజయానికి ప్రధాన ప్లస్ పాయింట్ గా నిలిచిందని చెప్పాడు. ఇక పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఖా మాట్లాడుతూ ఈ మ్యాచ్లో మా స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం మరియు మా ఎగ్జిక్యూషన్లో లోపాలుండడం వల్ల టీంకి ప్రతికూల ఫలితం ఎదురైంది. పవర్ ప్లేలోనే 3 లేదా 4 వికెట్లు కోల్పోవడం వల్ల మా బ్యాటింగ్పై నియంత్రణ కోల్పోయాం. అలాగే పిచ్ మొదటి ఇన్నింగ్స్లో బాల్ గ్రిప్ ఆపుతూ కొంత కష్టంగా ఉంది. బౌలర్లు పరిస్థితికి తగ్గట్టు బౌలింగ్ చేయడంలో విఫలమవడమే కాకుండా బ్యాటర్లు కూడా క్రీజ్లో నిలదొక్కుని డీప్గా ఆడలేకపోయారు. అయినప్పటికీ ఇలాంటి ఒత్తిడిలో కూడా మ్యాచ్లో ఎమోషన్స్ని అదుపులో ఉంచుకొని 2 రోజుల్లో జరిగే తదుపరి మ్యాచ్పై దృష్టి సారించి సూపర్ 4కు క్వాలిఫై అవ్వడమే ప్రస్తుతం తమ టీం ముందున్న ప్రధాన లక్ష్యం అని చెప్పాడు. మొత్తానికి చూస్తే ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించింది. ఇషాన్ కిషన్ మెరుపులు, హార్దిక్ మరియు బూమ్రా ప్రారంభంలో ఇచ్చిన షాకులు, ఆ తర్వాత స్పిన్నర్ల మాయాజాలం టీమిండియాను విజేతగా నిలబెట్టాయి. అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లకి ఈ మ్యాచ్ ఒక గుణపాఠం లాంటిదని చెప్పొచ్చు. అలాగే గౌతమ్ గంభీర్ లాంటి కఠినమైన కోచ్ ఉండడం వల్ల జట్టులో క్రమశిక్షణ, గెలవాలనే కసి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం భారత్కి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పాకిస్తాన్ వంటి పటిష్టమైన ప్రత్యర్థిని ఇంత భారీ తేడాతో ఓడించడం సూపర్ 8 దశలో ఇండియా కలిసొచ్చే ఒక అవకాశం. అయితే పాకిస్తాన్ మాత్రం సూపర్ 8కి చేరాలంటే తమ తదుపరి మ్యాచ్లో నమీబియాపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి క్రికెట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.